హలో అండి. ఈరోజు మన తెలుగువారి స్పెషల్ గోంగూర పప్పు. సో, ఈ పప్పులోకండి అప్పడాలు గానీ, వడియాలు గానీ, లేదంటే ఆమ్లెట్ గానీ ఉంటే కాంబినేషన్ బావుంటుంది గదా! అండ్ ఇది అందరం చేసుకునేదే అనుకోండి. అయితే స్పెషల్‌గా బ్యాచిలర్స్ కోసం, లేదంటే ఎప్పుడు చేసినా సరిగ్గా రాలేదనుకునే వాళ్ళ కోసం అయితే బావుంటుందని చేశానండి. సో, వెల్కమ్ టు మై ఛానల్ రాజు 777 వీలాగ్స్. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుందామండి. బాగా కడుగుందాం. కడిగాక ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేద్దామండి. అప్పుడైతేనే కరెక్ట్గా ఉంటుంది. కొలతలు కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. సో 3 గ్లాసులు పోసుకున్న తర్వాత గోంగూర, మనం బాగా కడిగి పెట్టుకున్న గోంగూర తీసుకొని అందులో యాడ్ చేద్దాం. నేనైతే ఒక కట్ట గోంగూర అండి, ఒక 2 పిడికలు వచ్చింది. తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకొని యాడ్ చేసుకున్నాం. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు అవి కూడా వేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. తర్వాత మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. ఇదిగోండి, ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత దించుకున్నాను. సో ఇదిగోండి, బాగా ఉడికింది. సో ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, కొంచెం తగినంత అనమాట కొంచెం పసుపు వేసుకున్నాము. తర్వాత తగినంత కారం యాడ్ చేసుకుందాము. మీరు తినేదాన్ని బట్టండి కారం. నేను కొంచెం తక్కువే వేసుకున్నాను, మా పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి. పప్పు గుత్తి తీసుకొని బాగా మెదుపుదామండి. ఆల్రెడీ బాగా ఉడికిందే కాబట్టి ఈజీగా మెదిగిపోతుంది. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిపప్పు, ఆవాలు, మినపప్పు వేసుకొని తర్వాత వెల్లుల్లి రెబ్బలండి ఇవి యాడ్ చేసుకుందాం. టేస్ట్ బాగుంటుందని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుంటే. ఇప్పుడు కొన్ని ఊర మిరపకాయలు యాడ్ చేసుకున్నానండి. మామూలుగా అయితే ఎండు మిరపకాయలు వేసుకుంటారు కదా, నేను ఊర మిరపకాయలు వేసుకున్నాను ఎందుకంటే నంచుకోవడానికి బాగుంటాయని. సో ఇప్పుడు కలుపుకొని బాగా వేగేంత వరకు వేయించుకుందామండి. కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుందాము బాగా. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి, ఓకేనా. ఇప్పుడు ఈ పోపులోకి ఆల్రెడీ ఇందాక మనం మెదుపుకున్న పప్పు ఉంది కదండి, పప్పు యాడ్ చేసుకుందాము. ఇదిగోండి, కమ్మటి స్మెల్ వస్తుందండి, సూపర్గా వచ్చింది. బాగా కలుపుకుందాము. సో రెడీ అయిపోయిందండి, మన పప్పు రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. సో ఇంకా వడ్డించుకోవడమే. చాలా బాగా వచ్చిందండి.